జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తమ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నామన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో 100 కోట్లతో వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నామన్నారు. సాగునీటి రంగంలో వృద్ధి చెందామని తెలిపారు. ఇక కలెక్టరేట్, మెడికల్ కాలేజీలతో చరిత్రలో కనీవిని ఎరకని అభివృద్ధి కేసీఆర్ సారథ్యంలో సాధిస్తున్నామని కవిత వెల్లడించారు. నీటి వనరులను జగిత్యాల జిల్లా పొలాలకు మళ్లించుకున్నా అది కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అభివృద్ధితో మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చరిత్రలో కనీవిని ఎరగనటువంటి విధంగా జగిత్యాలలో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి మొన్ననే ఆన్లైన్ పాఠశాలలు మొదలని కానీ 100 కోట్ల రూపాయలతోని ఇవాళ బిల్డింగ్లు వాటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి కలెక్టరేట్, పార్టీ ఆఫీసు వీటన్నిటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి మేమందరం కూడా తరలి మా నాయకుడు మాకు ఇచ్చే సందేశం కోసం బయలుదేరి వెళ్తా ఉన్నాం.